ऋषभपराधाः येन स्तपत्रा अपते भवन वसवो रुद्रा आदित्या उपरि स्पृशं भाग्रञ्जात्तारमधिराजमक्रन् విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఈరోజు ఈ గ్రహణం మరి పేషెంట్లు దాంతో బాధపడుతున్నటువంటి వారందరూ చిన్నలు పెద్దలు అందరూ వచ్చారు. ఇంత చక్కటి మరి మీకు ఈ ఆపరేషన్ అన్ని సక్సెస్ కావాలి. త్వరలో మీ మోముల్లో చెరగని చిరునవ్వుని చిగురించాలని ఆశిస్తూ ఒక్కసారి మీరందరూ చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రొఫెసర్ డాక్టర్ వై శివనాగేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ మైక్ 2005 నుంచి సర్జరీస్ చేస్తున్నాం. తానా గారి వారి సహకారంతో మేము ఇప్పుడు 100 సర్జరీలు చేయడానికి పూనుకుంటున్నాం. వాళ్ళందరి తరఫున నేను మాట్లాడుతూ మేము కోరుకునేది ఏంటంటే, వాళ్ళు మాట్లాడితే మామూలుగా మనకి ఎవరికి కూడా అర్థం కాదు. యూజువల్గా మనకి ఎవరికి అర్థం కాదు. గ్రహణమూరి అంగవైకల్యం ఉన్న వాళ్ళు చాలామంది స్కూల్స్లో నుంచి డ్రాప్అవుట్స్ అవుతున్నారు సార్. మేమందరం కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ దెమ్ అండ్ దెన్ సెండ్ దెమ్ టు స్కూల్స్. సో వీళ్ళందరినీ కూడా వాళ్ళందరి తరపు నుంచి కూడా వాళ్ళందరూ మమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుతున్నది, వాళ్ళని వికలాంగుల జాబితాలో చేర్చి పెన్షన్ వచ్చినా రాకపోయినా మాకు ఉద్యోగాలు వచ్చే దారి చూపించండి డాక్టర్ గారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. Leftkinder Hilfe is a German organization working across the world and supports close to 2,500 surgeries every year. And we are really happy that Tana Foundation comes forward and collaborates with this effort and adds more value to the work that we do. And Educational Minister Ganta Srinivas Rao garu, Health Minister Kamineni Srinivas garu, mana MP Kammampati Haribabu garu, mana Preetham MLAలు వెల్లపూడి రామకృష్ణ గారు, పంచగల రమేష్ బాబు గారు, అలాగే మా చిన్ననాటి నుంచి మిత్రుడు పట్టాభి, నాకు 10th క్లాస్ నుంచి మిత్రుడు అనమాట, చాలా సహాయం అందించాడు ఇక్కడ ఈ ప్రోగ్రాం అన్న చేయడానికి. అలాగే దుర్గా పెద్దలు ఆలోచించింది ఏంటి అంటే, మనం ఎక్కడి నుంచో కుగ్రామాల నుంచి వచ్చి సెటిల్ అయ్యాము. సెటిల్ అయిన తర్వాత మనం ఇక్కడ ఉన్నప్పటికీ బాగుపడ్డప్పుడు కూడా మన గ్రామాల్లో ఇంకా చాలా అవసరాలు మిగిలి ఉన్నాయి. మనం వచ్చినటువంటి గాలిలో నేలలో మన ఆత్మలు ఇంకా అక్కడే ఉన్న సందర్భంగా మన కోసం పనిచేసినటువంటి పేదలకి వాళ్ళకి సహాయం చేయాలి. మనం చదువుకున్న స్కూళ్ళకి హెల్ప్ చేయాలి. ప్రజలకి కనీస అవసరాలు గ్రామాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అవకాశాలు కావాలి అనే ఉద్దేశంతో, దాన్ని ఏదో ఒకటి చేయాలని కాకుండా పూర్తి స్థాయిలో చేయాలనే ఉద్దేశంతో ఒక పూర్తి స్థాయి 24 hours అదే కార్యక్రమం మీద ఉండే విధంగా తానా ఫౌండేషన్ విభాగాన్ని క్రియేట్ చేయడం జరిగింది 36 ఏళ్ల క్రితం. క్లిప్ సర్జరీ అనేది ప్రాణాంతక వ్యాధి కాదని మేము కూడా పెద్ద పట్టించుకునే సందర్భాలు ఉన్నాయి. అయితే 2-3 ఏళ్ల క్రితం ఇక్కడ దుర్గా హాస్పిటల్ వారిని మాట్లాడినప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆ క్లెఫ్ట్ క్లిప్ అనేది ప్రాణాంతక వ్యాధి కానప్పటికీ ప్రాణం ఉన్నంతసేపు బాధ పెట్టే వ్యాధి అని అర్థమైంది. కాబట్టి దీన్ని 5 ఏళ్ల లోపే కనుక దాన్ని ఫిక్స్ చేయగలిగితే ఆ మనిషి ఆత్మన్యూనత నుంచి బయటపడి చదువు, వాచకము అన్ని విధాలుగా కూడా వాళ్ళు మెరుగయ్యి సరైనటువంటి అందరితో పాటు సమాన స్థాయిలో విద్య, అలాగే గుర్తింపు లభించి ఆడపిల్ల అయితే మంచి భర్తని, మంచి రూపాన్ని పొంది మంచి పౌరులుగా మారతక అవకాశాలు ఉన్న ఉద్దేశంతో చాలా తక్కువ ఖర్చు, తక్కువ చిన్న టైంలో చేసినట్లయితే. సో దాన్ని ముందుగా 5 ఆపరేషన్లు, తర్వాత 10, లాస్ట్ ఇయర్ 40 ఆపరేషన్లు చేసినప్పుడు కూడా మన హరిబాబు గారు, కామినేని శ్రీనివాస్ గారు వచ్చారు, మమ్మల్ని ఆశీర్వదించారు. ఆ స్ఫూర్తితో మేము ఈసారి 100 చేయగలమా అని మొదలుపెట్టాము. 100 మొదలుపెట్టిన తర్వాత మా గొప్ప డోనర్స్ ముద్దన హరిబాబు గారు, డాక్టర్ ముద్దన హరిబాబు గారు లాస్ట్ టైం 40 ఆపరేషన్ ఇచ్చారు. అలాగే డాక్టర్ అట్లూరి విజయలక్ష్మి గారు, సీతారామి గారు దంపతులు వాళ్ళు ముందుకు వచ్చి 40% డొనేట్ చేశారు. తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు తీసుకోండి, మీ తీసుకోండి అని చెప్పి 100-2 వారాల్లో మేము కలెక్ట్ చేయగలిగాం. అయితే ఏంటంటే మేము చెప్పేది, మేము ఒక్కడమే ఎరాట్ చేయదు, ఇటువంటి ప్రోగ్రామ్ చేయగలం అనేది 2 రకాలుగా మీ మీడియా ద్వారా కానివ్వండి, ఈ ప్రోగ్రామ్ ద్వారా కానీ తెలుసుకుంది ఏంటంటే, ఈ బాధపడే వాళ్ళు రకరకాలుగా ఈ హాస్పిటల్ వాళ్ళని కానీ మమ్మల్ని కానీ అప్రోచ్ అవ్వచ్చు. మమ్మల్ని చూసి మేమే కాదు తానా ఫౌండేషన్ చేస్తున్నారని చెప్పి రకరకాల వాళ్ళు కూడా చేయొచ్చు. అదేవిధంగా దీన్ని ఎరాడికేట్ అంటే దీన్ని పోలియో వ్యాధిలాగా ఎవరైనా సరే ఈ బాధతో బాధపడవలసిన ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం ఒక స్పార్క్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది 100 మందికి. సో అలాగే చిన్న కోరికలు కోరుతున్నాను, చాలా చిన్నవి మనందరి కోసమే, ముఖ్యంగా మన ఊరి కోసం కార్యక్రమంలో మేము ఏదైనా సరే మా తానా మిత్రులు చిన్న ఐడెంటిఫై చేసి తక్కువ అమౌంట్తో
కలెక్ట్ చేసి $4,000-5,000 కానీ కలెక్ట్ చేసినప్పుడు మీరు యథాశక్తి మ్యాచింగ్ ఇవ్వడానికి సహకరించాలని జడ్పీ చైర్మన్ని, ఎంపీలని, మినిస్టర్ని కోరుతున్నాను. ఎందుకంటే జన్మభూమి ప్రోగ్రాం ఎప్పటి నుంచో నేను జిల్లా పరిషత్లోని అన్ని గ్రామాల్లో తిరిగాను, అయినో. సో మీరు ఆల్రెడీ దీన్ని ఒక ఇన్బిల్ట్ ప్రోగ్రాం కింద తీసుకుని అయితే మేము కూడా వెళ్ళి ఇన్స్పైర్ చేయడానికి అవకాశం ఉంది మా డోనర్స్ని. అదొకటి. మొర్రి వ్యాధి ఇప్పుడే అడుగుతున్నాను, అసలు ఏ పథకంలో కూడా దీనికి చికిత్స చేసే అవకాశం లేదు. ఎన్టీఆర్ వైద్య సేవలో కానీ లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వ కార్యక్రమంలో కానీ పేదవాళ్ళకు కూడా దీన్ని సర్జరీ చేయించే అవకాశం లేదు. కాబట్టి తానా వాళ్ళు పెద్ద మనసుతో తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి వైద్యం చేయించాలనేటువంటి సదుద్దేశంతో వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా తానా సభ్యులను, వారి బృందాన్ని అభినందిస్తున్నాను. చాలా సంతోషం. గతంలో 10 ఆపరేషన్లు చేశారు, పోయిన సంవత్సరం 50 చేశారు, ఈ సంవత్సరం 100 ఆపరేషన్లు చేయాలని చెప్పి ముందుకు వచ్చినందుకు చాలా అభినందనీయమైన కార్యక్రమం చేపట్టారు. చాలా ఇది వ్యాధి 3 నెలల పిల్లలకి గుర్తిస్తే కనీసం 4-5 సంవత్సరాల లోపే మనం కనుక ఆపరేషన్ చేయించగలిగితే వారికి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ విధంగా ఇటువంటి ఆపరేషన్లు ఇక్కడ జరుగుతున్నాయనే విషయాన్ని మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలకు తెలియజేసి వాళ్ళల్లో అవగాహన కలిగించి ఈ వ్యాధిన పడినటువంటి వాళ్ళందరినీ మనం చికిత్స చేయించే విధంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి కార్యక్రమాన్ని మనం చేసిన వాళ్ళం అవుతాం. 2 ఏళ్ల క్రితం 10 సర్జరీలు మొదలుపెట్టి కిందటేడు ఈ డాక్టర్ ముద్దన హరిబాబు అని నాతో పాటు చదువుకున్నాడు. ఆయన కూడా మన హరిబాబు గారు ఊరే తిమ్మసముద్రాసులో. ఆయన లాస్ట్ ఇయర్ వాళ్ళ అబ్బాయి ముద్దన శ్రీకాంత్ సర్జరీకి ఇచ్చాడు. ఇప్పుడు మాతో పాటు క్లాస్మేట్ మాతో పాటు సీతారామయ్య గారు, ఆయన వైఫ్ విజయలక్ష్మి కలిపి ఇవాళ 100 సర్జరీకి ఇచ్చారు. 10, 50, 100 ఎలా పెరుగుతా వచ్చిందో చూడండి. నేను అదే చెబుతాను, చేసే కార్యక్రమం మంచిదయ్యి చేస్తున్నది చేసే వ్యక్తుల మీద నమ్మకం ఉంటే ఇవాళ దాతలకి కొదవలేదు. చాలా మంచి కార్యక్రమం ఇది నిజంగా. ఈ క్లెఫ్ట్ ప్యాలెట్, క్లెఫ్ట్ లిప్ దీనివల్ల చూస్తానికి అనాగరికంగా ఉండటమే, చూస్తానికి వికృతంగా ఉండటమే కాకుండా వాళ్ళకి చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. మింగుతాం కష్టం, తింటాం మాట కష్టం, తర్వాత వయసు వచ్చిన తర్వాత ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాగే వివాహాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. దీనికి ఎర్లీ స్టేజెస్లో చేస్తే దాని రిజల్ట్ బాగుంటుంది. అందుకని ఈ కార్యక్రమం వాళ్ళు ఇచ్చినందుకు తప్పకుండా నేను అందరినీ దాతలందరూ ఈ చేస్తున్న దానికి ఈ స్మైల్ కేర్ ఫౌండేషన్ వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పకుండా వీళ్ళు దాతను అభినందిస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం అన్నీ ప్రభుత్వమే చేయాలంటే సాధ్యమైంది కాదు. ప్రభుత్వం దీన్ని ఎన్టీఆర్ వైద్య సేవలో ఉంది. తప్పకుండా మీ హాస్పిటల్ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇచ్చి, ఎందుకంటే 4,500 సర్జరీలు ఆల్రెడీ చేశారు. ఇంకా 4,600, 500, 4,000 తప్పకుండా అందరికీ వాళ్ళు మంచి మనసుతో ఇచ్చారు. ప్రభుత్వం తప్పకుండా అలా వీళ్ళు చేస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో దీన్ని ఎన్టీఆర్ వైద్య సేవలో పెట్టి ఈ హాస్పిటల్ని దాంట్లో ఇంక ఎన్పానల్ చేయించి ఈ ప్రత్యేకమైన దాన్ని చేస్తానికి, ఎందుకంటే ఒక చిన్న ఇంటర్వెన్షన్ ఒక 15,000 రూపాయలు ఖర్చు పెడితే జీవితాంతం వాళ్ళ జీవితాలు అది లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అన్నట్టు ఇది దీనివల్ల చనిపోతారని కాదు, ప్రతి నిమిషం సమాజంలో ప్రతి సెకండ్ గుర్తొచ్చే ఎవరికి చూసినా కనపడతా ఉంటుంది. అందుకని దీన్ని తప్పకుండా చేయవలసిన బాధ్యత ఉంది. వీళ్ళని నేను చెప్పేది ఏంటంటే, క్లెఫ్ట్ ప్యాలెట్ ఎంత తొందరగా ఫిక్స్ చేయగలిగితే ఆ పిల్లల జీవితం చాలా బాగుపడుద్ది. అంటే ప్రతి వాళ్ళు అనుకుంటారు క్లెఫ్ట్ లిప్ అంటే మన ఈ పెద దగ్గర ఇది ఉంటే చెడు అనుకుంటారు. మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి లోన ప్యాలెట్ అంటే ఆ ప్యాలెట్లో ఉంటుంది. ఆ ప్యాలెట్ని అంటే మన లోన గుంత అంటారు సరా, అంగడి అది ఒక్కసారితో జరిగిపోదు. 2-3 సర్జరీలు చేయాలి. దీనికి చాలా చాలా టైం పట్టుద్ది. అందులో వీళ్ళందరికీ మాట నేర్పడం అనేది ఒక థెరపీ అన్నమాట. అది ఒకటి కావాలి. ఎందుకంటే నేను పిల్లల స్పెషలిస్ట్ని, నేను చాలామందిని చూస్తాను ఇలాంటి వాళ్ళని. తర్వాత హియరింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ కొంత స్మాల్ అమౌంట్తో వాళ్ళ జీవితం చాలా బాగుపడుతుందంటే మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నానికి మొదట నేను ఇచ్చాను, తర్వాత విజయ,
అట్లూరి విజయ, అట్లూరి సీతారామయ్య స్మాల్ అమౌంట్తో ఒక జీవితం బాగుపడుద్దని వీఆర్ ఆల్, ఇంకా చాలామంది ఇస్తారని తానా ఫౌండేషన్ తరఫున నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇలా చూశాను, ఇక్కడ ఇంతకుముందు జరిగి ఇంకా కొన్ని ఆపరేషన్స్ అవసరమైన కొంతమంది పిల్లల్ని కలవడము, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడము జరిగింది ఇవాళ. దానివల్ల నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ ఆపరేషన్స్ చేస్తున్న శివనాగేంద్ర గారు, ఈ దుర్గా హాస్పిటల్స్కి మేమందరము మీరందరూ కూడా ఎంతో రుణపడి ఉంటారు. వాళ్ళు చేస్తున్న సేవ చాలా గొప్పది. మామూలుగా మన పెద్దలు చెప్తారు, ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్నా అని చెప్పని. మదర్ తెరిసా స్ఫూర్తితోటి ఈరోజు తానా ఫౌండేషన్, అలాగే దుర్గా హాస్పిటల్స్, స్మైల్ కేర్ ఫౌండేషన్ అందరూ కలిపి ఏదైతే ఒక 100 మంది ఈ గ్రహణం మర్రి అని మనం చెప్పుకుంటామో దానికి సంబంధించిన వాళ్ళకి సర్జరీస్ చేయాలని నిర్ణయం తీసుకోవటం. దాదాపు ఒక్కొక్క సర్జరీకి ఒక 18,000 to 20,000 అవుతుందని చెప్తున్నారు ఎక్స్పెండిచర్. అంటే దాదాపు 20 లక్షల రూపాయలు ఈ 100 మంది మీద ఈరోజు ఈ ఆపరేషన్కి ఖర్చు పెడతా ఉన్నారు. అసలు ఇందాక హాస్పిటల్కి వచ్చి వాళ్ళు వచ్చే ముందు ఒక 5 నిమిషాలు అసలు ఏంటిది, ఎందుకు వస్తుంది, ఏమన్నా జెనెటికా లేకపోతే ఇంకేమన్నా కారణాలా అని చెప్పి డాక్టర్ గారితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, తల్లి గర్భంలో ఆ శిశువు ఫార్మేషన్ అయ్యేటప్పుడే ఒక 3-4 నెలలకే ఆ పెదాలు అవన్నీ కూడా ఫామ్ అవుతాయి. కాబట్టి ఆ టైంలోనే జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయొచ్చని కూడా చెప్పారు. అయితే ఈరోజు గ్రామీణ వాతావరణంలో ఇప్పటికి కూడా చాలా చోట్ల అటువంటి టెస్టులు ప్రతి నెల పీరియాడికల్గా చెక్ చేయడం, ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా తక్కువ. అందుకే ఈరోజు ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చేయాలనే ఉద్దేశంతో మొన్ననే 1-2 తారీఖుల్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అలాగే మన హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 60 రకాల పరీక్షలు. అవి మామూలుగా చేయించుకోవాలంటే బయట కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అటువంటి అన్నీ కూడా ఉచితంగా ఈరోజు పేదవాళ్ళకి అందించే ఈ సర్వీస్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి ఆపరేషన్లు చేసే అవసరం పెద్ద ఎక్కువ ఉండకుండా ఆ టెస్టులు అయిన కూడా జాగ్రత్త తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ 100 మందికి ఈ ఆపరేషన్ చేయించాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు తేవాలి అనే ఒక చిన్న ప్రయత్నం చేసిన తానా ఫౌండేషన్ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. అలాగే దాంతోపాటు తను చెప్పారు కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్న ఈ విలేజ్ల అడాప్షన్ కానీ, లేకపోతే ముఖ్యంగా గ్రామాల్లో ఏ విధంగా సర్వీస్ చేయొచ్చు అని కూడా ఎగ్జాక్ట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తూ ఉందో దానికి అనుగుణంగానే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు స్మార్ట్ సిటీ అలాగే స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గ్రామాన్నో లేకపోతే ఒక వార్డునో దత్తత తీసుకోండి, ఈరోజు కన్నతల్లి జన్మభూమి వాటిని మర్చిపోకూడదు, వాటి అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఒక పిలిపించిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను కూడా అటు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక సాధారణ ఉద్యోగి దాకా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, దాంతోపాటు ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఏదో ఒక గ్రామాన్నో లేదా ఒక వార్డులో ఈరోజు దత్తత తీసుకొని వాళ్ళ స్థాయిలో ఆ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం కూడా ఈ జన్మభూమి కాన్సెప్ట్ ఏదైతే ఆ రోజు పిలుపు మేరకు ఇటువంటి విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఎస్ కూడా వాళ్ళ గ్రామాలకు వచ్చి గ్రామాల అభివృద్ధిలో పాల్పంచుకున్నారో ఆ స్పిరిట్ తోటే ఈరోజు మళ్ళీ ఈ స్మార్ట్ సిటీ స్మార్ట్ వార్డు పిలిపించారు. దానికి కూడా బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. తప్పకుండా ఈరోజు తానా ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఏదైతే కార్యక్రమానికి మరింత తోడ్పాటు వచ్చే విధంగా మా అందరం కూడా మీతో పాటు ఉంటామని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమానికి సహకరించిన దుర్గా హాస్పిటల్స్ అలాగే మిగతా వేదిక పేరున్న పెద్దలు, దానికి డొనేట్ చేసిన మిగతా అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందులో ఎవరైతే ఇంకా ముఖ్యంగా పిల్లలు ఉన్నారో చదువుకునే పిల్లలు వాళ్ళకి సర్జరీ తర్వాత వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. దాని సార్ ఇంతకు ముందు గ్రహణం మరియు ఆపరేషన్ యూ షుడ్ అవాయిడ్ మీ బికాస్ ఐఎమ్ ఎఫెక్టెడ్ లైక్ దిస్ అండ్ ఆఫ్టర్ గెటింగ్ ఆపరేటెడ్ ఎవ్రీవన్ ఆర్ షేరింగ్ their views and they are recognizing me as a person. I would like to thank Tana Foundation and Smile Foundation
And I would also want to request you to recognize us as handicapped, because if we are going to interviews, they are rejecting us because of our defects and our voice and everything. And now also I can't speak properly because some of my words are getting. And I sincerely request you to recognize us as handicapped. And మీ అందరినీ ఒక్కసారి నుంచోని గట్టిగా వీళ్ళకి చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.